షేప్ గా కట్ చేసి దాన్ని ఫెర్నల్ లెన్స్ గా యూజ్ చేయడం వల్ల అది ఒక ఫోకస్ అనేది వచ్చి హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కైసో హోప్ యు ఆర్ గుడ్. అండ్ ఇప్పుడే మనం అయితే లైట్ హౌస్ కి అయితే వచ్చామండి. ఇక్కడ యారాడదో ఉన్న లైట్ హౌస్ అయితే ఎలాగుందో కాస్త ఎక్స్ప్లోరింగ్ చేద్దాం. ఇప్పుడు టైం అయితే 3 అయితే అయింది. ఇంకా 3 to 5 ఓపెన్ లో ఉంటుంది. మనం ఇక్కడ లైట్ హౌస్ అయితే ఏం చేద్దాం. ఇప్పటి వరకు చాలా ఆకలేసి అని చెప్పి వేడివేడిగా మ్యాగీ తిన్నాం అక్కడ. అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ టైం అయితే చూసుకుంటే 3 to 5 PM ఓపెన్ లో ఉంటుంది. అండ్ ఫేర్ అడల్ట్ అయితే 10, ఫారినర్ 25, చిల్డ్రన్ 3, కెమెరా ఫోటోగ్రఫీ అయితే 20-25 అయితే టికెట్ తీసుకున్నాం. మనం అక్కడ నుంచి అయితే ఎంటర్ అయ్యి ఇంకా మన ఇంకా లోపలికి అయితే వెళ్తే మనకి లైట్ హౌస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా రైట్ తిరగాలి. అండ్ ఇక్కడ మనకి ఇద్దరికి టికెట్స్ అయితే 10. సో 20 రూపీస్ తీసుకుని నేను అండ్ మా ఫ్రెండ్ అయితే వచ్చాం. బ్రో అయితే బా. అండ్ వీడు నా ఫ్రెండ్, వీడి పేరు గణేష్. అండ్ ఇంకా ఇలా వెళ్ళిపోతుంటే ఇక్కడ నుంచి ఒక 200 meters 300 meters ఎంతో నడాలంట. సో నడుద్దాం నెమ్మదిగా. ఆకేట్రా ఏదో ఎంజాయ్ చేయరా. నా ఫేస్ కాబట్టి నా ఫేస్ వచ్చింది. మరి నీ ఫేస్ ఏమొస్తుంది నాకే తెలుసు. చూడు, ఎంజాయ్ చెయ్యు. మనకని ముందు అందరూ చాలా మంది వెళ్తున్నారు. వాళ్ళందరూ నా టీనేజ్ బ్యాచ్. ఇప్పుడే ట్రావెలర్ వ్యాన్లు సప్పందికి జమ్ అని నడుచుకెళ్ళిపోతున్నారు. సో పర్లేదు, వాళ్ళతో కదా మనం కదా కొంచెం ఎంజాయ్ చేద్దాం. మనం అక్కడి నుంచి అయితే వచ్చాం. అక్కడి నుంచి వచ్చి ఇలా వెళ్తే లైట్ హౌస్. పర్లేదురా, నువ్వే కదా. అండ్ ఇక్కడ నుంచి మన చెప్పులైతే ఇక్కడ పెట్టేద్దాం ఇక్కడ చోట. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్దాం. మా నాన్న మనకి దారి చూపిస్తాడు. అదే నాన్న, మీరు వెళ్తే వెనకాల వచ్చేస్తా. అన్న ఒక స్మైల్ ఇస్తారా? జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా. అండ్ ఇది మన ఆంధ్రాలో ఉన్న ఎక్కడెక్కడైతే లైట్లు వస్తున్నాయి అవి. ఏంటో మన డాల్ఫిన్ లైట్ అవుతుంది నాకు ముందు. అండ్ కాలేజ్ అండ్ బిఫోర్ సునామీ 2004లో సునామీ వచ్చి అండమాన్ నికోబార్ అవి చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఎరక్లో దూరి బయటకు వచ్చాక అమ్మో, ఇంకెక్కడి నుంచే వ్యూ వెలుగుందో ఎంజాయ్ చెయ్యండి. మనం వైజాగ్ మొత్తం 60 to 65 kilometers వరకు అయితే రేడియస్ మొత్తం కవర్ చేస్తుంది. అండ్ 1980 ముందు వరకు అంతా కిరోసిన్ తో వీటితో చేసేవారు. ఎలక్ట్రికల్ పవర్ అయితే ఎప్పుడైతే వచ్చిందో సో ఎలక్ట్రికల్ గా అనేది యూజ్ చేయడం మొదలెట్టారు. అండ్ 80s 70s తర్వాత యాక్స్టిన్ జైన్ ఫెర్నల్ అనే సైంటిస్ట్ సో లెన్స్ మొత్తం దాన్ని షేప్ గా కట్ చేసి అండ్ దాని పైన లేయర్ కాన్వెక్స్ ఉన్న లెన్స్ కాస్త దాన్ని షేప్ గా కట్ చేసి దాన్ని ఫెర్నల్ లెన్స్ గా యూజ్ చేయడం వల్ల అది ఒక ఫోకస్ అనేది వచ్చి సో దాని రిఫ్లెక్షన్ ఇవన్నీ మొత్తం పెరిగాయి. సో మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చూడండి. Augustin Jenny Fernald designed a special stepped lens by cutting away the unnecessary glasses and keeping only thin curved section. He preserved the lens ability to focus light while making it much lighter and more efficient. This reduced light loss and made it easier to direct light, especially useful for lighthouses. And these lighthouses are mainly useful for the ships to locate land or port.
అండ్ మీకైతే ఈ వీడియో నేనైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. అండ్ మీకు బాగా అర్థమవుతే కాస్త లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఇలాంటి టాపిక్స్ మీకు ఇంకా కావాలంటే డూ వాచ్ మై వీడియోస్. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా యారడ్ బీచ్కి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ కొంచెంసేపు అయితే ఎంజాయ్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్తా. అండ్ ఇలా మీరు టైం లాప్స్ వీడియో ఎంజాయ్ చేయండి. See you in next vlog.